హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ద్వారకేష్. నేను వచ్చేసరికి ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. నేను విజయవాడ నుంచి ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకి అయితే నా ఈ జర్నీ స్టార్ట్ చేయబోతున్నాను. నేను వెళ్తున్న ట్రైను సిబిఈ గయా స్పెషల్ ఎక్స్ప్రెస్. అదిగోండి, ప్లాట్ఫామ్ 10 అయితే వచ్చేసింది. వెళ్దాం పదండి. యాక్చువల్గా ఈ ట్రైన్ వచ్చేసరికి 9:40కి రావాల్సిన ట్రైను 2.5 hours డిలే అయ్యి 12:30కి అయితే వచ్చింది. ఇది కోయంబత్తూరు నుంచి వస్తున్న ట్రైను. స్టార్ట్ అవడం మాత్రం కరెక్ట్ టైంకి మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయింది. ఎవ్రీ 1 అవర్కి ట్రాక్ చేస్తూనే ఉన్నాను. కానీ రేణుగుంట జంక్షన్ దాటాక దగ్గరగా 1.5 సేపు అయితే ట్రైన్ ఆపేశాడు. ట్రైన్ అయితే 12:45కి విజయవాడ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. బాగా లేట్ నైట్ అయిపోయింది. సో ఇవాళ పడుకుని రేపు మార్నింగ్ ఫ్రెష్గా మాట్లాడుకుందాము. గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నైట్ బాగా లేట్ అయిపోయింది కదా, సో వీడియో ఏం రికార్డ్ చేయలేదు, ప్రశాంతంగా పడుకున్నాను. నా భోగి వచ్చేసరికి S5. నాకు సైడ్లో ఓవర్లో RAC వచ్చింది. కానీ నా ఆపోజిట్లో ఉన్న పర్సన్ మిస్ చేసుకున్న ట్రైన్ లేదా క్యాన్సిల్ చేసుకున్న టికెట్ తెలియదు, కానీ ఫుల్ బ్రెత్ అయితే దొరికింది నాకు. సో ఫుల్ స్లీప్ వేసే నైట్ అంతా. ఇదే నా బ్రెత్. ఈ స్పెషల్ ట్రైన్ అవ్వడం వల్ల బోగీలు కూడా అటాచ్ చేసినట్టున్నారు. చాలా అంటే చాలా పెద్ద ట్రైను. చూడండి, దగ్గరగా 25 బోగీలు ఉన్నాయి దీనికి, ప్లస్ ఇంజిన్. మొత్తం 26 బోగీస్ ఉన్నాయి. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో ట్రైను. ఇంత పెద్ద ట్రైన్లో ఒక్క వాటర్ బాటిల్ కూడా లేదు. వాటర్ బాటిల్స్ అన్నీ అయిపోయినాయి. నైట్ 9:30 నుంచి ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇప్పటి వరకు వాటరే లేవు అసలు నాకు. కొన్ని ఏదైనా స్టేషన్లో ఆగితే తీసుకుందాము అనుకుంటే నా భోగి ఏమో లాస్ట్. నేను కొద్దిగా ఎదరికి వెళ్ళేసరికి ట్రైన్ కదిలిపోతుంది. కుంభమేళ వెళ్తున్నా కదా అని చెప్పి ఎగ్జైట్గా టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నాం. చలి కోసం స్వెటర్ వేసుకున్నాం. పడుకుంటే కప్పు కూడా 2 దుప్పట్లు పెట్టుకున్నా. స్నానానికి సోప్ పెట్టుకున్నా. 2 పేస్ట్లు, ఒక బ్రష్ పెట్టుకున్నా. వాటర్ బాటిల్ తీసుకోవడం మాత్రం మర్చిపోయా. మొత్తానికి మధ్యాహ్నం 2ంటికి నాగ్పూర్ జంక్షన్కి అయితే ట్రైన్ రీచ్ అయింది. ఇక్కడ తీసుకున్న నేను వాటర్ బాటిల్. చూస్తున్నారుగా, వీళ్ళందరూ నాకు తెలిసినంత వరకు కుంభమేళాకి కాశీకే వెళ్తున్నారు అనుకుంటా. మా ట్రైన్ మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే స్పెషల్ ఎక్స్ప్రెస్ అవ్వటం వల్ల ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుందని ఎవరికి తెలియదు, కాబట్టి ఎక్కే వాళ్ళు ఎవ్వరు లేరు ప్రజెంట్. ఇప్పుడే నాగ్పూర్ జంక్షన్ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. 100 km/h స్పీడ్ అయితే తీసుకెళ్తున్నాడు. చూద్దాం ఏ టైంకి తీసుకెళ్తాడు. అనుకున్నంతసేపు పట్టలేదు ట్రైన్ ఆపుతాకీడు. దగ్గరగా నైట్ నుంచి 10-12 సార్లు ఆపుంటాడు. అన్నీ అసలు స్టేషన్ బయటే ఆపాడు. అసలు ఇక్కడ స్టేషనే లేదు. ఏమన్నా వాటర్ బాటిల్ తీసుకుందామన్నా, లేదంటే ఏమైనా తింటా తీసుకుందామన్నా అసలు ఏమీ లేదు ఇక్కడ. చూడండి, ఇది కొత్తగా కడుతున్నారు స్టేషన్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. జర్నీలో సెకండ్ డే మార్నింగ్ ఇది ట్రైన్లో. చూడండి క్లైమేట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చుట్టూరు మొత్తం పొగమంచుతో నిండిపోయింది. అసలు సూపర్ ఉంది క్లైమేట్. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చి నీలో చేరిందా? నువ్వెలా సాగేతో బంతా. ఫైనల్లీ ట్రైన్ నా డెస్టినేషన్ స్టేషన్ అయిన ప్రయాగరాజ్ జంక్షన్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. నైట్ విజయవాడలో ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ప్రయాగరాజ్కి వచ్చే వరకు దగ్గరగా 18 నుంచి 20 సార్లు ఆపాడు. 3 hours డిలే ఉన్న దాన్ని కష్టపడి 9 గంటలు డిలే చేసి 9 గంటల 30 నిమిషాలు డిలే అయితే స్టేషన్ చేరుకుంది. యాక్చువల్గా ఇది వచ్చేసరికి ప్రయాగరాజు 8:30కే వచ్చేసింది. కానీ 1 hour స్టేషన్ బయటే ఉంచేశాడు. కరెక్ట్గా 9:30కి స్టేషన్ లోపలికి ఎంట్రీ తీసుకొచ్చాడు. మీలో ఎవరైనా ఈ స్పెషల్ ట్రైన్ బుక్ చేసిన కుంభమేళాకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా 1 or 2 days ఎక్స్ట్రానే పెట్టుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా 10 hours డిలే అయితే ఖచ్చితంగా నడుస్తుంది. ఎక్కడ ఆపుతాడో, ఎంతసేపు ఆపుతాడో ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ట్రైన్ దిగాక ఎంతమంది జనం కనబడుతున్నారో. నా కనుచూపు మేరలో ఉన్న వాళ్ళందరూ కుంభమేళా కోసం వచ్చిన వాళ్ళే. అసలు మీరు చూడండి ఎంతమంది జనం ఉన్నారో. నేను ట్రావెల్ చేసిన ట్రైన్లోనే మన తెలుగు వాళ్ళు దగ్గరగా 60 to 70% అయితే ఉన్నారు. హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, నల్గొండ నుంచి, రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి చాలామంది వచ్చారు.
ఈ అన్న వాళ్ళు నాకు ట్రైన్ జర్నీలో కలిశారు. ఖమ్మం నుంచి అయితే వచ్చారంట. ఇప్పుడు ఈ కుంభమేళాని ఈ అన్న వాళ్ళతో కలిసి నేను చూడబోతున్నాను. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్టేషన్ బయటకు వచ్చాక ఒక 100 మీటర్లు ఎదురు నడుచుకుంటూ వస్తే ఇలాగ మీకు ఎలక్ట్రికల్ ఆటోస్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఎరైల్ ఘాట్కి అని అడిగితే కనుక 300-400 అని చెప్తారు. అలా కాకోకుండా షేర్ ఆటో తీసుకుంటే పర్ హెడ్ 50 రూపీసే పడుతుంది మీకు. ఇక్కడ నుంచి జర్నీ ఎరైల్ ఘాట్కి 15 to 20 మినిట్స్ అప్రాక్సిమేట్లీ అయితే పడుతుంది. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా కూల్ ఉంది. అసలు మొత్తం కోల్డ్ అయిపోయింది. అట్లా జలుబు చేసింది మొత్తం. కొంచెం వాయిస్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదే ఎరైల్ ఘాట్. ఎరైల్ ఘాట్ అంటే ఆటో వాళ్ళు కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఇక్కడే డ్రాప్ చేస్తారు మనల్ని. చూడండి అసలు ఎలా ఉందో. మొత్తం మంచు. టైం వచ్చి ఉదయం 10 అవుతుంది. అయినా సరే మంచిగా ఏమాత్రం తగ్గలేదు. బోటింగ్ కూడా ఎక్కడో కనబడుతుంది మంచులో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కలర్స్ పెట్టి అమ్ముతున్నారు స్టాల్స్ రూపంలో. ఫ్లవర్స్, అగరబత్తులు అన్నీ కలిపి మనకు పేపర్ ప్లేట్లు అయితే ఇస్తున్నారు సంగమంలో స్నానం చేసేటప్పుడు వదలడానికి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. చాలా పెద్దగా ఉంది చూడండి. మనం స్నానం చేశాక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వరుసగా మనకు రూమ్స్ అయితే అలాట్ కూడా చేశారు. ఒక్కొక్క దానికి 4 రూమ్స్ అయితే ఉంటాయి. వరుసగా మీరు ఎక్కడ స్నానం చేసినా ఈ ఘాట్లో మీకు ఉంటానే ఉంటాయి. ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉన్నంత వరకే మనకి లిమిట్ ఉంటుంది స్నానం చేయడానికి. అవతల వైపు వెళ్ళాలి అంటే కనుక మనం బోట్ మాట్లాడుకోవాలి. అది ఓన్లీ మనకి విఐపి ఘాట్లో మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి బోట్లు సంగమం పాయింట్కి వెళ్ళటానికి. క్లీనింగ్ కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటున్నారు. ఏ ప్రిమిసెస్ అంతా అసలు వాటర్లో పడిన ఫ్లవర్స్ కూడా క్లీన్ చేస్తున్నారు. మనకి ఘాట్లో స్నానం చేశాక వాటర్ పట్టుకోవడానికి మనకి ఇక్కడ బాటిల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 5 లీటర్ల బాటిల్ 50 రూపాయలు చెప్తున్నారు. మేము ఇప్పుడే బోట్ అయితే ఎక్కాము సంగమం పాయింట్కి వెళ్ళటానికి. ఈ అన్న పేరు ప్రవీణ్, వెనకాల ఉన్న అన్న పేరు రమేష్. వీళ్ళే నాకు నైట్ ట్రైన్లో పరిచయం అయింది. మనం గ్రూప్తో వెళ్ళాలి అంటే కనుక పర్ హెడ్ 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదే ఇండివిజువల్గా మనకంటూ సపరేట్ బోట్ కావాలి అంటే కనుక 4,000 to 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే కనుక గ్రూప్తోనే వెళ్ళాము. 300 రూపీస్ ఛార్జ్ చేశారు మాకు పర్ హెడ్. మనం బోట్ ఎక్కే దగ్గర చిన్న చిన్న ప్యాకెట్స్లో మిక్చర్ పెట్టి అమ్ముతున్నారు. ఎందుకంటే అవి ఇక్కడ వేస్తే కనుక మనకు పక్షుల దగ్గరికి వస్తాయి. చూడండి, అక్కడ నుంచిన జనాలంతా బడే హనుమాన్ టెంపుల్లో దర్శనం కోసం అయితే లైన్ కట్టారు. అది సంగమం ఘాట్ వైపు ఉంది. అక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. అందుకనే మేము ఎరైల్ ఘాట్ వైపు దిగంగానే డైరెక్ట్ సంగమం పాయింట్కి మేము బోట్ ఎక్కేసాము. మేము ఇప్పుడు బడే హనుమాన్ టెంపుల్లోకి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మీరు కూడా స్నానం అయ్యాక బడే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి. సంగమం ఘాట్లో నేను స్నానం అయ్యాక నేనైతే స్టే చేయడానికి ఇక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే తక్కువ బడ్జెట్లో రెయిన్ బషీరాకి వెళ్ళండి, అక్కడైతే మీకు లో బడ్జెట్లో మంచి బెడ్స్ అయితే దొరుకుతాయి అన్నారు. ఇక్కడ సెక్టర్ 23 ఎరైల్ ఘాట్లో రెయిన్ బషీరా అంటే ఎవరన్నా చెప్తారు. అక్కడ బెడ్స్ ఎలాగున్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. నేను రెయిన్ బషీరాకి వెళ్ళే దారిలో ఇక్కడ ఫ్రీ ఫుడ్ అయితే పెడుతున్నారు అఖాడాల స్వామీజీ వాళ్ళు. ఇక్కడ ఫుడ్ తినేసి అయితే నేను స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే నేను ఇక్కడికే నాకు 1 అయిపోయింది టైము. మనకి కడుపు నిండా ఫుడ్ అయితే పెడుతున్నారు. మేమైతే ఇప్పుడే లగేజ్ మొత్తం టెంట్స్లో పెట్టేసి ఎరైల్ ఘాట్ నుంచి సంగమం ఘాట్కి అయితే వెళ్తున్నాము బై బోట్లో. ఎందుకంటే రోడ్డు మీద ట్రాఫిక్ విపరీతంగా ఆగిపోయింది. సో అందుకే బోట్లో వెళ్తున్నాము. మేము ఇప్పుడే సంగమం ఘాట్కి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి మాకు బోట్లో 500 అయితే తీసుకున్నాడు ముగ్గురికి కలిపి. అదే బై రోడ్ అయితే 300 అన్నారు. కానీ ట్రాఫిక్ మాత్రం బేభత్సంగా స్ట్రక్ అయిపోయింది. బట్ మీకు నడిచే ఓపుకుంటే కనుక ఇలా బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. వీటి మీద నడుచుకుంటూ వచ్చేయచ్చు. బట్ ఏంటంటే 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బ్రిడ్జిలు చూడండి ఎలా ఉందో. అటువైపు ఇటువైపు లంగర్లాగా వేసి ఏమి కిందది కదలకోకుండా స్టాండర్డ్గా వేసారు. చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాయి బ్రిడ్జిలు. అదే కేబుల్ బ్రిడ్జ్, దాని కిందే మేము ఉన్నది స్టే. మీరు సంగమం ఘాట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఎరైల్ ఘాట్ నుంచి 5 లోపలే బోట్లో వెళ్ళిపోండి. ఎందుకు అని అడిగితే కనుక 5 తర్వాత బోట్లు అయితే తీయరు. ఒకవేళ తీసినా సరే అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేయరు, ముందే డ్రాప్ చేసేస్తారు సరస్వతి నది అని. అక్కడ కూడా సరిగ్గా ఉండదు.
చూస్తున్నారుగా, మీకు ఫుడ్కి అయితే ఏ ప్రాబ్లము ఉండదు. మేము కూడా ఇక్కడే తిన్నాము. ఎవ్రీ 100 మీటర్స్కి 200 మీటర్స్కి ఫుడ్ అయితే పెడుతున్నారు, ఫ్రీ ఫుడ్. వీళ్ళ ఫుడ్కి ఏంటంటే ఒక రోటీ, రైస్, ఒక పూరి, పప్పు, బంగాళదుంప కర్రీ అయితే పెడుతున్నారు. టేస్ట్ కూడా బాగుంది. ఫుడ్ కూడా మీరు చాలు అనేంత వరకు పెడతానే ఉంటున్నారు. ఈయన అంబాసిడర్ నాగసాధువు. అంబాసిడర్ కారులోనే దేశం మొత్తం తిరుగుతారంట. ఈయన కూడా నాగసాధువే. ఈయన్ని నా మనసులో ఉన్న ఒక డౌట్ క్లియర్ చేసుకుందామని అడిగితే ఆయన బూడి చేతిలో పెట్టి తిను, ఇదే అన్నిటికీ పరిష్కారం అన్నారు. చూడండి. సంగమం ఘాట్ మొత్తం చూసి నాగసాధువులు కలిసి నేనైతే ఎరల్ ఘాట్లో ఉన్న నా రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఆటోలో పర్ హెడ్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మార్నింగ్ బాగా టైర్డ్ అయిపోవటం వల్ల నేను ఉండే ప్లేస్ని చూపించలేకపోయాను. అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. కనపడుతుందిగా పెద్ద టెంట్, అందులోనే నేను స్టే చేసింది. అందులో దగ్గరగా 200 బెడ్స్ దాకా ఉంటాయి. చాలా నీట్గా హైజీనిక్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఛార్జింగ్ పాయింట్లు కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ సిఆర్పిఎఫ్ బెటాలియన్ కూడా ఉంటుంది. మీకు గ్రీన్ కలర్ పరదాల్లా కనపడుతున్నాయి కదా, అదే వీటి యొక్క ఎంట్రీ పాయింట్. ఇక్కడ మొత్తం 3 ఉంటాయి. టెంట్ 1, టెంట్ 2, టెంట్ 3 అని 3 ఉంటాయి. నేను టెంట్ 3లో అయితే ఉన్నాను. పర్ డేకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. రిజిస్ట్రేషన్ అయితే పక్కా చేసుకోవాలి, ఆఫ్లైన్ రిజిస్ట్రేషను. ఇక్కడికి వెళ్తే వీళ్ళే చేస్తారు రిజిస్ట్రేషను. నేను ఉన్న ఈ టెంట్ నుంచి స్నానం చేయడానికి ఘాట్ కూడా 100 to 150 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. మీలో ఎవరైనా వచ్చి ఇక్కడ 2-3 డేస్ స్టే చేయడానికి వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. అండ్ వాష్ ఏరియా కూడా ఉంది. మన డ్రెస్సెస్ వాష్ చేసుకుని ఆరేసుకోవడానికి వాష్ ఏరియా కూడా ఉంది. ప్రాబ్లం అయితే ఏముండదు మనకి. టెంట్ లోపల ఎలా అయితే ఉంటుంది, మీకు బెడ్ కప్పుకోవడానికి 2 దుప్పట్లు కూడా ఇస్తారు. మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటే కనుక లగేజ్ మొత్తం బెడ్ మీద పెట్టుకుని వెళ్ళండి. లేకపోతే వేరే వాళ్ళు వచ్చి మనకు బెడ్ మీద పడుకునే అవకాశం ఉంది. ఒక్కొక్క టెంట్కి 2 పోలీసులు అయితే ఉంటారు. నేను ఉన్న టెంట్ పక్కనే ఇలా యాక్టివిటీస్ జరిగే ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ హాట్ ఎయిర్ బెలూను, పారామోటరింగ్, బైక్ రైడ్, స్పీడ్ బోట్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. అవే కాకోకుండా ఇలా చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. హాట్ ఎయిర్ బెలూన్ వచ్చేసి పర్ హెడ్ 1500 రూపీస్ ఉంటుంది. పారామోటరింగ్ వచ్చేసి పర్ హెడ్ 3000 రూపీస్ ఉంటుంది. పారామోటరింగ్ నియర్లీ 20 మినిట్స్ అయితే చూపిస్తారంట. చూడండి ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ ఎలా ఉందో, చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే 6 to 7 మధ్యలో అయితే రండి. జనం కూడా ఎక్కువ ఎవ్వరూ ఉండరు. ఇక్కడితో నా మహాకుంభమేళా జర్నీ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. బడ్జెట్ ఎంత అయింది అంతా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ కాశీ వ్లాగ్లో కలుద్దాము. సీ యూ ఫ్రెండ్స్, బాయ్.